भ्रष्टाचार भ्रष्टाचार करने वाले भरे पड़े हैं भरे पड़े हैं भ्रष्टाचार करने वाले చెడ్డ ఆచారాలు చేసేవాళ్ళు బరే పడే హై అంటే बड़े पड़े हैं ఏంటమ్మా समाज में भ्रष्टाचार करने वाले कई लोग हैं అంటే లేదంటే पूरे समाज भ्रष्टाचार से भर गया है అన్న అలాగైనా రాయొచ్చు మాట బరే పడే హై అనేది కొంచెం తప్పు ఒకసారి చూసుకో समाज में भ्रष्टाचार माने समाज में कई भ्रष्टाचार ये లేదంటే समाज भ्रष्टाचार से भर पड़े हैं అంటే అంటే మొత్తం సమాజం అంతా కూడా ఈ యొక్క భ్రష్టాచారాలతో నిండిపోయింది అనేటప్పుడు पूरा समाज भ्रष्टाचारों से भर गया है అంటమాట ఓకేనా पूरे समाज भ्रष्टाचारों से भर गया है कुसंग अंदे कुसंग मानव के पतन का कारण होता है ఓకే ఓకే అంటే చెడు స్నేహం మనిషి యొక్క పతనానికి కారణమవుతుంది గుడ్ విరాసత్ ये सब उन्हें विरासत में मिली थी ओके ఇదంతా వారసత్వంగా వచ్చింది దుర్దశ यह दुर्दशा नहीं देख जाती ओके दुर्भिक्ष दुर्भिक्ष में वह जूठन खाकर जीवित रहा ओके ओके जूठन అంటే ఎంగిలి తిని బతికాడు ఓకే चिरस्थायी चिरस्थायी कृषि के लिए जैविक खेती का विकास आवश्यक है चिरस्थायी कृषि के लिए जैविक खेती का विकास आवश्यक है ओके స్థిరంగా ఉండాలంటే ఇది ఉండాలి ఓకే बसर करना हमें पसंदी जगह पर बसर करने से दिल को सुख मिलती है सुखम मिलती है ओके सुख అనాలమ్మ సుఖం అని పెట్టా చూడు అది సుఖ మిల్తీ है అని చెప్పాలి ఓకేనా తర్వాత खुशामदी सारा दिन बाम्स की खुशामदी करके अपना काम निकाल लेता है खुशामदी सारा दिन बाम्स की खुशामद करके अपना काम निकल लेता है इदेंती खुशामदी ఇక్కడ చూడమ్మా सारा दिन रमेश खुशामदी बातें करके दिन काटता है అని అలా రాయొచ్చండి ఇక్కడ రాజు రోజంతా ఊసుకొని కబుర్లు చెప్పుకుంటూ రోజు గడుపుతాడు అన్నాం అనుకోండి అప్పుడు రాజు सारा दिन खुशामदी की बातें करते हुए सारा दिन बिताता है बिताना అంటే ఏంటి గడపటం అన్నమాట నెక్స్ట్ आदर करना हमें बुजुर्गों का आदर करना उसे सिखाया गया था बड़े बुजुर्गों का आदर करना बड़े అంటేనే పెద్దవాళ్ళు బుజుర్గం అన్న పెద్దవాళ్ళే ఇంత బడే అన్న బుజుర్గ్ అన్న ఇంతైన మేలు చూసుకోండి బడే అన్న బుజుర్గ్ అన్న గౌరవించడం అతనికి నేర్పించాము दफ्तर दफ्तर के दरवाजे पर वही पुराना ताला लगाना हुआ था ओके ओके दफ्तर के दरवाजे पर అంటే ఏంటి ఆఫీసు తలుపుకి మళ్ళీ అదే పాత తాళం వేసి ఉంది ఇవన్నీ మీరు సొంతంగానే రాసారా నెక్స్ట్ ఇంకో అమ్మాయి రాసింది సి ప్రియాంక కాదు ఓకే భాగ్యలక్ష్మి ఓకే నెక్స్ట్ పి లక్ష్మి వినీల కుసంగ్ అంటే बुरी संगति कुसंग हमारी भविष्यत को नाश कर सकता है वेरी गुड అంటే చెడు స్నేహం మన భవిష్యత్తుని నాశనం చేస్తుంది చిరస్థాయి చిరస్మరణ భారతీయ लोगों के मन में స్వతంత్ర యుద్ధం స్థిరస్థాయి है వెరీ గుడ్ అంటే మన భారతదేశ ప్రజల్లో స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళంతా కూడా మన మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయారు बसर करना निवास करना मुझे हैदराबाद में बसर करना पसंद है ओके నాకు హైదరాబాద్ లో ఉండడం ఇష్టం आदर करना इज्जत देना हम अध्यापकों और माता पिताओं को आदर देना चाहिए మన ఉపాధ్యాయులకి అధ్యాపకులకి మనం గౌరవం ఇవ్వాలి दफ्तर कार्यालय मेरे पिताजी एक सरकारी दफ्तर में काम करते हैं ప్రభుత్వ కార్యాలయంలో మా నాన్న పనిచేస్తున్నారు पद प्रदर्शक मार्ग प्रदर्शक मैंने अब्दुल कलाम को मेरी पद प्रदर्शक के रूप में मान लिया నేను అబ్దుల్ కలాం ని ना पद प्रदर्शक గా చూస్తున్నాను ఓకే మిత్రత అంటే दोस्ती हमारे जीवन में सच्ची मित्रता एक मुख्य पात्र पोषण करता है మన జీవితంలో నిజమైన స్నేహం మంచి స్థానాన్ని ఆక్రమించుకుంటుంది आजाद అంటే స్వతంత్ర आजकल समाज लड़कियों और महिलाओं को आजाद दे रहा है ఇప్పుడు సమాజంలో అమ్మాయి लड़कियों महिलाओं को आजाद दे रहा है ఇప్పుడు సమాజం అమ్మాయిలకి మహిళలకి స్వేచ్ఛనిస్తుంది खूबसूरत ताजमहल एक खूबसूरत निर्माण है बाने राసింది లక్ష్మి తన బానే మొత్తం రాసింది
లక్ష్మి ఎంపీసీ నా ఎంపీసీ ఫస్ట్ లక్ష్మీ వీల ఓకే ఓకే బాగా రాస్తుంది కరెక్ట్ గానే రాస్తుంది ఓకే నెక్స్ట్ సిఆర్ లక్ష్మీ వినీల అయిపోయింది సమీనా బీకామ్ ఓకే के गौतमी एमपीसीएस एमपीसीएस भ्रष्टाचार भगवान के लिए जीवहिंस करना एक बड़ा భ్రష్టాచార है వెరీ గుడ్ దేవుడి కోసం జీవహింస చేయడం ఒక దురాచారం దుర్దశ కేరళ के लोगों में लोगों ने 2018 में बहुत जल प्रवाह के कारण दुर्दशा में जीवन चाहता అంటే కేరళలో 2018లో చాలా జల ప్రవాహాల కారణంగా ప్రజలు దుర్దశమే జీవన్ చూడండి దుర్దశలో జీవితం గడపవలసి వచ్చింది దుర్దశమే జీవన్ బితానా పడా అంటే ఏంటి గడపవలసి వచ్చింది అనడానికి హీన స్థితి గడపవలసి వచ్చింది జీవన్ బితానా పడా దుర్దశకే జీవన్ బితానా పడా బసర్ కన్నా హర్ బస్ गांव में बसर करना अच्छी तरह है హరాబరా गांव में ఓకే పచ్చగా ఉన్న గ్రామంలో ఉండడం మంచి పని ఓకే आदर करने वाले व्यक्तियों को हमेशा अच्छे स्थान मिल सकता है గౌరవించే వ్యక్తులకు ఎప్పుడు కూడా మంచి స్థానం దొరుకుతుంది దఫ్తర్ అంటే इस दुनिया में అనేక దఫ్తరం हैं ఓకే ఈ దునియాలో చాలా ఆఫీసులు ఉన్నాయి చపరాసి हर साल अनेक विद्यार्थियों चपरासी के कारण देश विदेश पर्यटन करता है ఎవరమ్మా ఇది గౌతమి చుట్టుకాయలు గౌతమి ఏం రాసావు ప్రతి సంవత్సరం అనేక విద్యార్థులు చపరాసీకే నౌకర్ల కారణంగా దేశ విదేశ పర్యటన करता है దేశ విదేశాలు పర్యటన చేస్తారు निंदा करना हमारा बुरा काम के कारण से दूसरों को निंदा मत करना चाहिए మనం తప్పు చేసి ఇతరులని నిందించకూడదు हम धरोहर అంటే हमको भगवान ने बहुत पेड़ों धरोहर दिया है ओके భగవంతుడు మనకి कई पेड़ों को धरोहर के रूप में दिया है చాలా చెట్లని धरोहर के रूप में కానుకగా ఇచ్చారు पद प्रदर्शक हर व्यक्ति के बाल्य से उनका माता पिता ने उनका पद प्रदर्शक है ओके खूबसूरत तोता खूबसूरत से बात करता है तोता అందంగా మాట్లాడుతుంది లేదంటే తోత एक खूबसूरत पक्षी है అని కూడా అనొచ్చు उदयश्री बसर करना मैं मेरी दोस्त हैदराबाद में बसर करती हूँ చూడు బసర్ కన్నా అంటే నివసించుట మై మేరీ దోస్త్ హైదరాబాద్ కో ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా మై మేరీ దోస్త్ హైదరాబాద్ కో బసర్ కర్తీ హూ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి నీ తెలుగు మీనింగ్ చెప్పు ఏం చెప్పాలనుకున్నావు నువ్వు నేను నా మిత్రురాలు హైదరాబాద్ ఉంది ఐ మీన్ నేను నా ఫ్రెండ్ హైదరాబాద్ లో నివసిస్తుంది అంటే నేను నా ఫ్రెండ్ హైదరాబాద్ లో నివసిస్తున్నామనా లేకపోతే నేను నా ఫ్రెండ్ ఒక్కదే హైదరాబాద్ లో ఉంటుందనా చెప్పు నా ఫ్రెండ్ ఒకటే అనగా మేరీ దోస్త్ మై కొట్టేసి మేరీ దోస్త్ హైదరాబాద్ మే బసర్ కర్తీ హై అనాలన్నమాట ఓకేనా ఓకే మేరీ దోస్త్ హైదరాబాద్ మే बसर करती है अन्नమాట ఓకేనా आदर करना घर में माता पिता को आदर करना हमारा कर्तव्य है ओके हमारा कर्तव्य अनाలి हमारी అనకూడదు चपरासी मेरे भाई को दोस्त का पिता एक चपरासी है मेरे भाई के दोस्त का पिता ఓకే ఓకే అంటే మా అన్నయ్య ఫ్రెండ్ వాళ్ళ నాన్న నౌకరు मेरे भाई वो तू बाहर आया भाई को मेरे भाई के दोस्त का पिता एक चपरासी है इंतजार करना मैं अपने माँ के लिए घर में इंतजार करती हूँ धरोहर मेरी माँ हमको अच्छी धरोहर है अम्मा माँ को मंची कान मित्रता मेरी कक्षा में अच्छी मित्रता है क्लास ला मंची स्नेहम ఉంది इज्जत अध्यापकों को विद्यार्थी इज्जत देना चाहिए अध्यापकुल्ని విద్యార్థులు గౌరవించాలి వఫాదార్ విశ్వాసకరమైన ఉదయ్ ఒక విశ్వాసకరమైన ఆఫీసర్ ఓకే వెరీ గుడ్ బాగానే రాశారు వీళ్ళు సొంతంగా బాగానే రాసుకొచ్చారమ్మా అందరూ బాగానే రాశారు వీళ్ళు
రాసింది. ఇంకా ఉదయశ్రీ చెప్పాను, అంజుమ్ చెప్పాను, హరీసా సదాఫ్ చెప్పానా? హరీసా సదాఫ్ది చెప్పలేదా? స్నేహాది చెప్పాను కదా, స్నేహాది కూడా చెప్పాను. ఇంకెవరిది చెప్పలేదు? భాగ్యలక్ష్మి చెప్పాను, నెక్స్ట్ లక్ష్మి వినీలా చెప్పా, సమీనా కాదు, తర్వాత గౌతమిది చెప్పాను, ఉదయశ్రీ చెప్పా, ఇంకెవరున్నారు? స్నేహ स्नेह कोड़ा कुसंग बुरी संगति कुसंग से हम बड़ी बोलता है रहबर जाने से खुद को रोकना चाहिए से हम भी मलक कर राह पर जाने से खुद को रोकना चाहिए तब विरासत అంటే उत्तराधिकार से मिलादन विरासत में मिली कुछ भी हो वो बहुत कीमती होती है ओके వారసత్వంగా వచ్చింది ఏదైనా కానీ అది విలువైనది दुर्दश बुरी दशा समाज की प्रणाली अच्छी ना होने के कारण किसान की दुर्दशा ठीक नहीं दुर्भिक्ष काल दुर्भिक्ष के दिन हम हिम्मत से काम करना चाहिए वेरी गुड चिरस्थायी चिरस्मरण अच्छी दोस्त चिरस्मरण एक याद रहती है निवास करना पसंदी जगह पर बसर करने से दिल को सुखम मिलती है सुखम मनोदमा सुख मिलती है మనకి ఇష్టమైన ప్లేస్ లో ఉంటే మనకి సుఖం వస్తుంది అని खुशामदी खुशामदी बातों को नजरदाज करना चाहिए ओके पट्टिंచుకోకూడదు आदर करना इज्जत देना बच्चों को बड़ों की आदर करना सिखाना चाहिए పిల్లలకి పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పించాలి దఫ్తర్ కార్యాలయ ఓకే స్నేహ కూడా ఓకే బానే రాసింది వీళ్ళెవరు పిజ్జా ఉందా పిజ్జా కౌసర్ పిజ్జా నువ్వు ఇది స్కాన్ చేసేటప్పుడు సరిగా పెట్టి స్కాన్ చేయలేదమ్మా ఇది తెలియట్లేదు हमारा मित्रता हमें हमेशा अच्छी मित्रता करना चाहिए हमें आदमी को हमें से दूर रखना चाहिए हमें अपने अध्यापकों को इज्जत देना चाहिए ताजमहल एक सुंदर महल है ओके స్నేహ కూడా ఓకే మేలు ఓకే అందరూ బానే రాశారమ్మా ఇట్లా ఓన్ గా రాస్తూ ఉంటుంటే మీకు ఆటోమేటిక్ గా మీరు సెంటెన్సెస్ ఈజీగా ఫామ్ చేయగలుగుతారు సిస్టమేటిక్ గా లిటరేచర్ గా రాయగలుగుతారు అన్నమాట గ్రామటికల్ గా ఓకే అందరూ బానే రాశారు మేలు వాక్యం में प्रयोग ఇంకా రాసేయగలరు కదా ఎగ్జామ్స్ కి ఏవి ఇచ్చినా రాయగలరు కదా आप लिख सकते हैं ना yes ma'am yes ma'am నెక్స్ట్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఒక్క నిమిషం మేడం చెప్పండి మేడం నిన్న మీరు ఖుషామ్ది అంటే చాప్లూసి అన్నారు కదండి మేడం yes అది హ్యాపీనెస్ రాదా మేడం ఖుషామ్ది అంటే ఖుషి అంటే హ్యాపీ ఖుషి అంటే హ్యాపీ ఓకేనా ఖుషామది అంటే ఇది వస్తుంది చాప్లూసి అని వస్తుంది హ్యాపీనెస్ అనేది ఖుషి అంటే హ్యాపీనెస్ వస్తుంది ఖుషామది అంటే అది రాదు ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం ఒక్క నిమిషం నా డౌట్ వస్తుంది నువ్వు అడుగుతుంటే ఒక్క నిమిషం ఒకసారి పదాలు ఖుషామది బాతేం అంటారు ఊసిపోని కబుర్లు ఖుషామది హ్యాపీనెస్ ఓకే ఓకే హ్యాపీనెస్ అని వచ్చిందమ్మా హ్యాపీ ఖుషామది బాతే అంటాము చాప్లూసి బాతే అంటాం ఖుషామది బాతే అంటే ఊసిపోని కబుర్లు నెట్ లో కొడితే మీరు హ్యాపీనెస్ అనే మీనింగే వచ్చిందమ్మా ఓకే ఓకే ఖుషామది మీనింగ్ హిందీ ఇంగ్లీష్ మినిట్ ఖుషామది ఓకే హిందీ కిసీకి బడాయి కర్కే కామ్ నికాలనా అంతేలే చాప్లూసి స్వభావం అంటే ఏంటి చెప్పాను కదా ఇదే కరెక్ట్ చాప్లూసి బాతే కరెక్ట్ అంటే ఏంటి ఒకళ్ళు నువ్వు పొగిడేసి ఓ తెగ పొగిడేసి నువ్వు అంత గొప్పడివి నువ్వు ఇంత గొప్పడివి అనేసి ఇలా పొగిడేసి చెప్పడం అంతే ఊసిపోని కబుర్లు ఇలాంటివి వస్తుంది అనమాట అంటే అక్కడ కరెక్ట్ కాదు అన్ని తప్పు అనే అర్థం కిసీకి బడాయి కరికే కామ్ నికాలనా పొగిడేసి ఓ తెగ పొగిడేసి మా పని చేయించుకోవడం అంటే
చాప్లూసి బాతే అంటారు వాటిని. అంటే అవి నిజమైన మాటలు కాదన్నమాట. అర్థమైందా? ఇలా పొగడ్తలు అలా పొగిడేసి అంటే ఆ పొగడ్తల్లో నిజం ఉండదన్నమాట. అంతా అబద్ధమే ఉంటది. అందుకనే దాన్ని ఏమంటారంటే చాప్లూసి బాతే అంటారు. ఓకేనా? ఎస్ మేడం. సరేనా? ఓకే మేడం. అలా ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే మనకి క్లారిఫై అవుతా ఉంటది. చూసుకోవచ్చు. ఓకేనా? ఈ రోజు చూడండి హిందీ సే అంగ్రేజీ కా అనువాద్. మళ్ళీ ఇవి పదాలు మీరు బాగా చదవాలి కంపల్సరీ. ఎందుకంటే 5 प्रश्न माने 10 शब्द देके 10 अंग्रेजी शब्दों को देखकर 5 शब्दों को हिंदी में अनुवाद कीजिए और 10 हिंदी शब्दों को देखकर 5 शब्दों को अंग्रेजी में अनुवाद कीजिए मान के एक प्रश्न देते हैं आपको. ఎలా అంటే మీకు ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేషన్ కానీ హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కానీ ఇంగ్లీష్ టు హిందీ హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ మీకు ఇస్తారన్నమాట. ఆ ట్రాన్స్లేషన్స్ ఇచ్చినప్పుడు మీరు ట్రాన్స్లేషన్ చేయాలి. కంపల్సరీ ఇచ్చే క్వశ్చన్ ఇవి 2 క్వశ్చన్స్ ఇస్తారా 5-10 మార్కులు ఉండొచ్చు, లేదంటే ఒక్కటి ఇచ్చినా 5 మార్కులకు ఉండొచ్చు అన్నమాట. అందుకనే ఇవి బాగా బట్టి పట్టాలి. అర్థమైందా? నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి నేను అడుగుతాను. ఒక రోజు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి అలా అడుగుతా. మీరు చెప్పాలి ప్రశాసన్ అని చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ప్రశాసన్ అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఏంటి? చూడండి పరిపాలించేటప్పుడు మన ప్రిన్సిపల్ ఉన్నారు. మొత్తం కాలేజీని పరిపాలిస్తున్నారా లేదా? మనకి ఇక్కడ వర్క్ అంతా జరిగేలా ఎవరు చూస్తున్నారు? ప్రిన్సిపల్ చూస్తున్నారా లేదా? దాన్ని ప్రశాసన్ అంటారు. ఏమంటారు? ప్రశాసన్. చెప్పాలి. అడ్మినిస్ట్రేషన్. ప్రశాసన్ అంటే అడ్మినిస్ట్రేషన్. ఓకేనా? మహంగాయి భత్తా, డియర్నెస్ అలవెన్స్. చూడండి డియర్నెస్ డిఏ అంటారు ఎక్కువగా. మీరు విన్నారో లేదో? మహంగాయి భత్తా, డియర్నెస్ అలవెన్స్ అంటే చూడండి మహంగాయి అంటే ఏంటి? ఇక్కడ మహంగాయి అంటే మామూలుగా చెప్పాలి అంటే రేట్లు రేటు పెరిగిపోయింది అనుకోండి. इस फैन का महंगा बहुत ज्यादा है అంటారు. ఈ ఫ్యాన్ పెరిగిపోయింది, ఫ్రిడ్జ్ రేటు చాలా ఎక్కువగా ఉంది అనడానికి మహంగా అంటే ఖరీదు ఎక్కువ అని చెప్తారు అనమాట. అంటే ఇక్కడ మహంగాయి భత్తా అంటే ఇది ఎలా అంటే ఉద్యోగస్తులకి ప్రతి సంవత్సరం 2 ఏళ్ళకో సంవత్సరానికి డిఏ అని పెంచుతారమ్మా. డిఏ పెంచారు అంటారు. మీరు విన్నారో లేదో? ఏంటి అంటే మామూలుగా చూడండి నేను జాయిన్ అయినప్పుడు శాలరీ అప్పుడు 10,000 ఉంటే ఇప్పుడు 20,000 ఉంది. ఎందుకు అంటే అంటే ఇంకోటి చూడండి ఎప్పుడు అప్పుడున్న 10,000 ఇప్పుడు ఉంటే సేమ్ అదే 10,000 ఉంటే నాకు కుదురుతుందా? అప్పటికిప్పుడు రేట్లు ఎన్ని పెరిగిపోయినాయి. అవునా? పెరుగుతున్న రేట్ల ప్రకారం నా శాలరీ నాకు పెరగాలి కదా! అలా పెరగడానికి మాకేంటంటే డిఏ అనేది ఇస్తారన్నమాట. అంటే మెయిన్ శాలరీ మీద ఎంత పర్సెంటేజ్ పెంచండి అని మాకు ప్రతి సంవత్సరానికో 2 సంవత్సరాలకో పెంచమని చెప్తూ ఉంటారు. అలా దాన్ని ఏమంటారంటే డియర్నెస్ అలవెన్స్ అంటారు. అంటే పెరుగుతున్న రేట్లకు అనుకూలంగా మా జీతం కూడా పెంచడం అన్నమాట. దాన్నే డియర్నెస్ అలవెన్స్ అంటారు. ఓకేనా? ఏమంటారు? మహంగాయి భత్తా. మళ్ళీ మీకు ఇలా తెలుగు మీనింగ్ చెప్పాలా అక్కర్లేదా? చెప్పండి. డియర్నెస్ అలవెన్స్ అంటే దాని తెలుగు మీనింగ్ లో చెప్పాలా అక్కర్లేదా? గివ్ మీ రెస్పాన్స్. హలో. కొన్ని టిపికల్ వర్డ్స్ కి మాత్రం చెప్పండి మ్యామ్. ఈజీగా ఉండదే మాకు. అక్కర్లేదా? టిపికల్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి కదా మ్యామ్, అలాంటివి మాత్రం చెప్పండి. ఐడెంటిఫికేషన్ కార్డ్, ఐడి కార్డ్ గురించి తెలుసు కదా మీకు? పహచాన్ పత్ర, ఐడి కార్డు. తర్వాత సలహాకార్ అంటే అడ్వైజర్, సలహాలు ఇచ్చే వ్యక్తిని సలహాకార్ అంటారు. నిర్దేశక్ అంటే ఏంటి? డైరెక్టర్. డైరెక్టర్ అంటే డైరెక్షన్ చేసేవాళ్ళు. మీరు ఇలా చెయ్యండి, అలా చెయ్యండి, ఇలా చెయ్యండి అని చెప్పేవాళ్ళని ఏమంటారు? డైరెక్టర్ అంటారు. నిర్దేశక్ అంటారు. తర్వాత స్పష్టీకరణ్ అంటే క్లారిఫికేషన్. అంటే ఏంటి? స్పష్టీకరణ అంటే ఒక డౌట్ ఏదైనా ఉంటే ఆ డౌట్ ని క్లియర్ చేయడాన్ని క్లారిఫికేషన్ అంటారు. స్పష్టీకరణ్. తర్వాత డిడక్షన్ అంటే ఏంటి? కటౌతి అంటే డిడక్షన్ అంటే తగ్గించడం అన్నమాట. అంటే ఏంటి? సబ్ట్రాక్ట్ చేయడం అంటే ఏంటి? 10 లోంచి 5 డిడక్ట్ చేయండి అంటాం కదా, అలా అన్నమాట. తగ్గించడాన్ని డిడక్షన్ ని కటౌతి అంటారు. కట్ చేయడం. మీ శాలరీ నుంచి కట్ చేయండి అంటారు, డిడక్ట్ చేయండి అంటారు. అలా. పెరూజల్ అంటే అవలోకనం. పెరూజల్ అంటే ఏంటి? ఏం కాదు. పెరూజల్ అంటే ఇది మీరు ఒకసారి చూస్తారని ఇస్తున్నాను అనడానికి ఫర్ యువర్ పెరూజల్ అంటారు. మీరు ఒకసారి చూసిస్తారని చెప్పి మీరు చూడటానికి అని చెప్పడానికి మీరు ఒకసారి దాన్ని చూడటానికి అని చెప్పడానికి పెరూజల్ అంటారు. జనరల్ సెక్రటరీ అంటే ఏంటి?
చూడండి మహాసచివ్ అంటే ఇది ఒక పోస్ట్ పేరు, జనరల్ సెక్రటరీ అనేది ఒక పోస్ట్ పేరు అన్నమాట. హిందీలో ఏమంటారు మహాసచివ్ అంటారు. వైస్ ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అంటే యూనివర్సిటీకి హెడ్ అన్నమాట. యూనివర్సిటీ హెడ్ ని వైస్ ఛాన్సలర్ అంటారు. అతన్ని హిందీ में से क्या कहते हैं कुलपति कहते हैं. తర్వాత సంయోజక్, సంయోజక్ కన్వీనర్ అంటే ఏంటి, ఏర్పాటు చేసేవాడు. ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ ఏర్పాటు చేసేవాడిని కన్వీనర్ అంటారు. संयोजक हिंदी में उसे क्या कहते हैं, संयोजक कहते हैं. और बाद में क्या है प्रबंधक, मैनेजर, मैनेजर ने ఏమంటారు అంటే हिंदी में प्रबंधक कहते हैं. और देखिए म्युनिसिपल कॉर्पोरेशन, म्युनिसिपल कॉर्पोरेशन को क्या कहते हैं नगर निगम అంటాం. మున్సిపల్ ఆఫీస్ అంటే ఏమనాలి, నగర కార్యాలయం అంటాం. మున్సిపల్ ఆఫీస్ అంటే నగర కార్యాలయం అంటాం. మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏమంటాము, నగర్ నిగమ్ అంటాం అన్నమాట. ఇప్పుడు అనంతపురం ఉందనుకోండి మున్సిపల్ కార్పొరేషన్ అది, అందుకనే మున్సిపల్ నగర్ నిగమ్, అనంతపురం నగర్ నిగమ్ అనేసి అంటాం. అది ఏదో కదిరి అనుకోండి, అక్కడ మున్సిపాలిటీ ఉంటుంది, మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఏమంటాము కదిరి నగర కార్యాలయ అంటాం అన్నమాట. కార్పొరేషన్ కి కార్యాలయకి తేడా. తర్వాత ముఖ్యాలయ, హెడ్ క్వార్టర్స్, హెడ్ క్వార్టర్స్ ని ముఖ్యాలయ అంటారు. అనుదాన్ అంటే గ్రాంట్, అనుదాన్ గ్రాంట్, గ్రాంట్ అంటే ఏంటంటే ఏదైనా డబ్బులు శాంక్షన్ అయింది అనుకోండి దాన్ని గ్రాంట్ అంటాం అన్నమాట. ముఖ్యాలయ అంటే మెయిన్ ఆఫీస్ ని హెడ్ క్వార్టర్స్ అంటాం. తర్వాత పారపత్రం అంటే పాస్పోర్ట్, పాస్పోర్ట్ అంటే తెలుసు కదా, మనం వేరే దేశానికి వెళ్ళాలంటే మనకు అనుమతి పత్రం కావాలి, దాన్నే పాస్పోర్ట్ అంటాం. రాజ్పాల్, రాజ్పాల్ అంటే ఏంటి, గవర్నర్, గవర్నర్, గవర్నర్ చూడండి. వీళ్ళు పాస్పోర్ట్ వీసా అని ఉంటాయి, రెండు ఉంటాయి, మీకు తెలుసు కదా. పాస్పోర్ట్ అంటే ఏంటి, వీసా అంటే ఏంటి, ఏమైనా తెలుసా మీకు? పాస్పోర్ట్ అంటే మన ఇండియా నుంచి మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే దాన్ని ఏమంటామంటే పాస్పోర్ట్ అంటాం. ఓకేనా, ఇండియన్ గవర్నమెంట్ మనం వేరే ఏ దేశానికైనా వెళ్ళడానికి ఇచ్చే పర్మిట్ ని పాస్పోర్ట్ అంటాం. అలా కాకుండా వీసా అంటే ఏంటి, మనం ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ కంట్రీ వాళ్ళు మనం రావడానికి ఒప్పుకోవడానికి వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే, చూడండి పాస్పోర్ట్ అంటే ఇండియన్ గవర్నమెంట్ మనకి ఇచ్చేది వేరే ఏ దేశాలకైనా వెళ్ళడానికి. అదే వీసా అంటే ఏంటి, మనం ఏ దేశానికి వెళ్ళాలనుకుంటున్నా ఆ దేశం వాళ్ళు ఆ దేశానికి రావచ్చు నువ్వు అని చెప్పి ఇచ్చి పర్మిషన్ ఇస్తే దాన్ని వీసా అంటాం అన్నమాట. ఈ రకంగా పాస్పోర్ట్ వీసా, పాస్పోర్ట్ ఏమంటాం పారపత్రం అంటాం. తర్వాత రాజ్పాల్ అంటే ఏంటి, గవర్నర్ అని అంటాం, గవర్నర్ ని రాజ్పాల్ అంటారు. ఇవి పదాలను మీరు ఇంకా అలా గుర్తించేసుకోవాలి అంతే. రాజ్ అంటే ఏంటి స్టేట్, పాల్ అంటే స్టేట్ పాలించేవాడు ఎవరు అంటే గవర్నర్ అని అర్థం. సచివ్ అంటే సెక్రటరీ, రాజ్దూత్ అంటే అంబాసిడర్, అంబాసిడర్ అంటే ఏంటి మామూలుగా ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య రాయదూత అంటాం. దూత అంటే ఏంటి, రాయబారి, రాయబారి అన్నమాట. అంటే ఒక దేశానికి మధ్య వార్తలు అందించే వాళ్ళని అందించే వాళ్ళని రాయబారి అంటారు. హిందీలో ఉసే క్యా కహతే హై, రాజ్దూత్ కహతే హై. లేఖా పరీక్షక్, ఆడిటర్, ఆడిటర్ అంటే లేఖా పరీక్షక్. ఇప్పుడు మీకు లేఖక్ అంటే ఏంటి, రైటర్ అని అర్థం, రచయిత. ఇక్కడ లేఖా పరీక్ష అంటే ఆడిటర్. మరి క్లర్క్ ని ఏమంటారంటే లిపిక్ అంటే క్లర్క్. తర్వాత జ్ఞాపన్, మెమోరాండం, ఇక్కడ మెమోరాండం ఆఫీసుల్లోది మెమో అది ఇస్తారులే దాన్ని, వాటిని మీకు ఇవి లెటర్స్ సెకండ్ ఇయర్ లో వస్తాయి జ్ఞాపన్ ఇవన్నీ. తర్వాత శిక్షా అధికారి అంటే ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటే చూసారు కదా మీరు స్కూల్స్ లో వాటిల్లో ఇంకా కాలేజీల్లో కంపల్సరీ ఒక ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉంటాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు, ఆఫీసర్ కూడా ఉంటారు. నెక్స్ట్ కోశాధ్యక్ష అంటే ట్రెజరర్, ట్రెజరర్ అంటే ఏంటి, ఇక్కడ ట్రెజరీ ఆఫీస్ ఉంటుంది మనకి ప్రతి ఊర్లో కూడా కంపల్సరీ ఒక ట్రెజరీ ఆఫీస్ ఉంటుంది. అంటే ఏంటి, మొత్తం సిటీలో కరెక్ట్ అయిన మనీ అంతా అక్కడికి వెళ్తుంది, మళ్ళీ సిటీలో చేసే ఎంప్లాయీస్ అందరికి జీతాలు అక్కడి నుంచి వెళ్తాయి అన్నమాట. ఖజానా అంటాం, ఖజానా అంటే ఏంటి, మొత్తం అంటే ట్రెజరీలో కంపల్సరీ డబ్బులు దాయడము తీయడము జరుగుతుంది అన్నమాట. తర్వాత అందులో దానికి హెడ్ గా ఉండే అతన్ని ఏమంటారంటే కోష్ అంటేనేమో ట్రెజరీ అయితే, కోశాధ్యక్ష అంటే ఆ ట్రెజరీకి ఉండే హెడ్ ని కోశాధ్యక్ష అంటాం. इसलिए ट्रेजरर को हिंदी में क्या कहते हैं, कोषाध्यक्ष कहते हैं. आज जुटी इयर्न लीव, సభాపతి చైర్మన్, సభని చూసేవాడు సభాపతి. యోజన అంటే ప్లాన్, అంటే ఏంటి ప్లానింగ్, ప్రణాళిక, యోజన అంటే ప్రణాళిక. లిపిక్ అంటే క్లర్క్,
ఇవి మీరు ఇంకా బండ బట్టి పట్టడమే అమ్మాయిలు, కంపల్సరీ బట్టి మనం రాయాల్సిందే. ఓకేనా? విభాగ్ అంటే డిపార్ట్మెంట్, నగరపాలిక, మున్సిపల్ ఆఫీస్. తర్వాత లేఖాకార్, అకౌంటెంట్. చూడండి, లిపిక్ అంటే క్లర్క్, లేఖాకార్ అంటే అకౌంటెంట్, నెక్స్ట్ లేఖా పరీక్షక్ అంటే ఆడిటర్, లేఖక్ అంటే రైటర్. మీరు గుర్తుంచుకోండి, లేఖా పరీక్షక్ అంటే ఆడిటర్, లేఖా పరీక్షక్ అంటే. తర్వాత నెక్స్ట్ లేఖా పరీక్షక్ ఆడిటర్, లేఖాకార్ అకౌంటెంట్, లేఖక్ అంటే క్లర్క్, లేఖక్ అంటే తర్వాత రైటర్. ఇలా అన్ని చూడండి, లేక్ లేక్ మీద ఉంది. లిపిక్ అంటే క్లర్క్, సంపాదక్ అంటే ఎడిటర్, జలాధీష్ అంటే కలెక్టర్, అనువాదక్ అంటే ట్రాన్స్లేటర్, బత్తా అలవెన్స్, బత్తా అంటే అలవెన్స్, చునావ్ అంటే ఎలక్షన్, విశ్వవిద్యాలయ్ యూనివర్సిటీ, జ్ఞాపన్ మెమోరాండం మళ్ళీ వచ్చింది, ఉచ్చ న్యాయాలయ్ హైకోర్టుని ఉచ్చ న్యాయాలయ్ అంటారు, సంసద్ పార్లమెంట్, అధిసూచన నోటిఫికేషన్. నోటిఫికేషన్ వేస్తే దాన్ని అధిసూచన అంటాం అన్నమాట. ఈ రకంగా ఏంటంటే మీకు కంపల్సరీ ఈ పదాలన్నీ కూడా మీరు బై హార్ట్ చేసి నెక్స్ట్ కంపల్సరీ బై హార్ట్ చేయాలి. ప్లస్ ఎందుకంటే ఇందులో గ్యారంటీగా మీకు ఇందులోంచి ఇస్తారు. అంటే ఇవి కార్యాలయ పదాలు అన్నమాట. ఆఫీసుల్లో ఈ పదాలనే వాడాలి మనం ఎప్పుడు కూడా. సొంతంగా ఏదో మన ఆఫీస్ అని చెప్పేసి దఫ్తర్ అనేది రాసేయడం అలా కాకుండా ఇందులో ఏ పదాలు ఇచ్చారో ఆ పదాలనే వాడాలి. కలెక్టర్కి జిల్లాధీష్, ఇది గవర్నమెంట్ ఇచ్చిన ట్రాన్స్లేషన్, అంటే రాజభాషా సంఘ్ ఇచ్చిన, రాజభాషా యోగ్ ఇచ్చింది అన్నమాట ఇది. అందుకని కంపల్సరీ ఈ పదాలనే వాడాలి. మీకు ఇది వరకే చెప్పాను నేను అంతా. ఒక స్టేట్ ఇంకో స్టేట్ లెటర్లు రాసుకునేటప్పుడు ఎవరి ప్రాంతంలో వాళ్ళ పదాలు గమ్ముని వాడేసి రాసేస్తే వేరే స్టేట్ వాళ్ళకి ఆ పదాలు అనేవి తెలియదు. అందుకని రాజభాష ఆయోగ్ ఏంటంటే అందరికీ కూడా కామన్ పదాలని డిక్షనరీలు ఇచ్చింది. ఇలా కార్యాలయ హిందీ అని చెప్పేసి ఒక బుక్స్ అందరికి అన్ని స్టేట్లకి ఇస్తుంది అనమాట. ఆఫీసుల్లో లెటర్స్ ట్రాన్స్లేషన్ చేసి రాసేటప్పుడు కంపల్సరీ ఈ పదాలనే రాయాలి. జాయిన్ అన్నాడు సార్, రీజాయిన్ అన్నాడు. తిరిగిందా? తిరుగుతుందా? వస్తుంది, రీజాయిన్ వస్తుంది చూడండి సార్. అయితే ఆ రకంగా ఏంటంటే కంపల్సరీ మనం కంపల్సరీ మీరు ట్రాన్స్లేషన్ కి హలో మేలు వినిపిస్తుంది కదా? Yes, హలో, ma'am. వినిపిస్తుంది మ్యామ్. ఈ రకంగా ఏంటంటే ట్రాన్స్లేషన్ పదాలు ఇవన్నీ బాగా బట్టి పట్టానమ్మా. నేను నెక్స్ట్ ఎప్పుడు అడగను మీకు, ఇది అడుగుతాను నేను, ఈ పదాలన్నీ అడుగుతానమ్మా ఒక రోజు. నెక్స్ట్ సాటర్డే ఎప్పుడో నేను ఇది అసైన్మెంట్ అన్నట్టు ఒక నేను అన్ని నాకు సాటర్డే మీరు చెప్పాలి అందరూ కూడా. ఓకేనా? నేను ఏం అడిగినా చెప్పాలి, లేదంటే మీరే బై హార్ట్ చేసి నాకు చూడకుండా అయినా మీరు నాకు చెప్పాలి. ఓకేనా? బాగా నేర్చేసుకోండి అమ్మాయి. ఎందుకంటే యాజ్ టీజ్ గా 5 మీకు కరెక్ట్ అయితే 5 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. అలా ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్ 5, 10 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకనే బాగా మీరు బై హార్ట్ చేయండి పదాలన్నీ. తర్వాత अंग्रेजी से हिंदी अनुवाद देखिए. అఫిడవిట్, అఫిడవిట్ అదేంటి ఏంటి? శపథ పత్ర అంటే ఏంటి చెప్పాను మీకు, ఇది కూడా చెప్పాను. బోనఫైడ్, అఫిడవిట్ ఇవన్నీ ఏంటంటే ఎవరైనా మనకి మనల్ని సర్టిఫై చేయడం అన్నమాట. మన డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఈ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అని చెప్పి ఎవరైనా లాయర్ మనకి బాండ్ మీద రాసిస్తారన్నమాట. అది దాన్ని అఫిడవిట్ అంటారు. అఫిడవిట్ అన్నా బోనఫైడ్ అన్నా ఏం కాదు, యథార్థం, ఇది వాస్తవికము, కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చేదాన్నే ఏమంటారంటే అఫిడవిట్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ అంటారు. ఎంక్లోజర్, ఎంక్లోజర్ అంటే అనులగ్నక్ అంటే ఏంటి? మనం మొన్న చెప్పాను లెటర్ లో, ఇది నౌకరీకి వెళ్ళి ఆవేదన పత్రం అన్నప్పుడు ఆవేదన పత్రంలో ఎంక్లోజ్ చేస్తుంది ఏంటి? జీవనోక్తి ప్రతికో మనం చెప్పాను కదా, బయోడేటా ఫామ్ ఎంక్లోజ్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే అనులగ్నక్ అంటారు. హెడ్ క్వార్టర్స్ అంటే ముఖ్యాలయ్, హెడ్ క్వార్టర్స్ ముఖ్యాలయ్. జాయినింగ్ రిపోర్ట్, కార్యభార గ్రహణ రిపోర్ట్. జాయినింగ్ రిపోర్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆఫీస్ లో జాయిన్ అయ్యేటప్పుడు జాయిన్ అవుతున్నానని చెప్పేసి మనం లెటర్ ఇస్తాం అన్నమాట. నేను మీ ఆఫీస్ లో ఒక టీచర్ కింద జాయిన్ అవుతున్నానని చెప్పేసి జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. అంటే కార్యభార గ్రహణ రిపోర్ట్ అంటే ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఆఫీస్ లో నేను టీచర్ గా, ఏదో లెక్చరర్ గా కార్యాన్ని అంటే ఆ పనిని, కార్యభారాన్ని
స్వీకరిస్తున్నాను, కార్యభార్ గ్రహణ్ రిపోర్ట్, కార్యభారాన్ని స్వీకరిస్తున్నాను అని. ट्रांसलेटर అంటే ఏంటి? अनुवादक है। एक भाषा से दूसरे भाषा में अनुवाद करने वाले को क्या कहते हैं? अनुवादक कहते हैं। అలాగే గవర్నర్ माने क्या है? राज्यपाल। జాయింట్ సెక్రటరీ సంయుక్త సచివ్, చైర్మన్ సభాపతి, అలవెన్స్ భత్తా అంటే ఏదైనా అలవెన్స్ ఇస్తే దాన్ని భత్తా అంటాం. అలవెన్స్ అంటే ఏంటి? మాకు ఏదోటి మామూలుగా చూడండి ఉద్యోగస్తులకి ఎక్స్ట్రా ఇస్తే కనుక దాన్ని అలవెన్స్ అంటాం. ఫేర్ కాపీ, స్వచ్ఛ ప్రతి, మెమోరాండం, జ్ఞాపన్. ఫెయిర్ కాపీ అంటే ఏంటి? క్లియర్ గా అంటే మళ్ళీ ఫెయిర్ గా రాయడం అన్నమాట. తర్వాత క్యాషియర్ ని రోకడియా అంటారు. క్యాషియర్ ఉంటాడు కదా, క్యాషియర్ ని రోకడియా అంటారు. అడ్వైజర్ సలహాకార్, డాక్యుమెంట్ దస్తావేజ్, ఆర్డర్ ఆదేశ్, కమిషనర్ కమిషనర్ ఏమంటారంటే ఆయుక్త్ అంటారు. ట్రెజర్ ట్రెజర్ ఇక్కడ ట్రెజరర్ తప్పు పడింది, ట్రెజరర్ కోశాధ్యక్ష. తర్వాత సర్క్యులర్ అంటే సర్క్యులర్ ఏమంటా అంటే పరిపత్ర అంటాం. గ్రాంట్ అంటే అనుదాన్. ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శిక్షాధికారి. పైన ఉన్న పదాలే మళ్ళీ హిందీలోకి ఇటు వచ్చినాయి అమ్మా. అంబాసిడర్ రాజ్దూత్, పాస్పోర్ట్ పారపత్ర, డైరెక్టర్ నిర్దేశక్, ఐడెంటిఫికేషన్ కార్డ్ పహచాన్ పత్ర, एक्नॉलेजमेंट पावती, क्लैरिफिकेशन स्पष्टीकरण, ఛాన్సలర్ కులాధిపతి, ఉపకులాధిపతి. వైస్ ఛాన్సలర్ అంటే ఉపకులాధిపతి, ఛాన్సలర్ అంటే కులాధిపతి. ప్రిన్సిపల్ ప్రధానాచార్య, అగ్రిమెంట్ करार, పార్ట్ టైం అంశకాలిక్, మినిస్ట్రీ మంత్రాలయ, ప్రెసిడెంట్ అంటే అధ్యక్ష, ప్లాన్ అంటే యోజన, సెక్రటరీ సచివ్, ఏజెంట్ అభికర్త, సర్టిఫికేట్స్ ఏమంటాం ప్రమాణ పత్ర, కలెక్టర్ ని జిలాధీష్, మేనేజర్ ప్రబంధక్, కాన్ఫిడెన్షియల్ అంటే గోపనీయ. గోపనీయ అంటే ఏంటి? ఇక్కడ సీక్రెట్ సంబంధించిన అన్నింటినీ కాన్ఫిడెన్షియల్ అంటారన్నమాట. సీక్రెట్ ఒక కవర్ వచ్చి ఆ కవర్ మీద గోపనీయ అని రాసామనుకోండి, సీల్ చేసాము అంటే అది ఎవరు ఓపెన్ చేయకూడదు అనమాట. కాన్ఫిడెన్షియల్ అంటే గోపనీయ అనేసి వస్తుంది. అర్థమైందా పదాలు? మీకు ఇలాగా కంపల్సరీ ఈ 80 వర్డ్స్ లో మీకు 10 వర్డ్స్ వస్తాయి. 10 వర్డ్స్ కంపల్సరీ మీరు రాస్తే కనుక 10 మార్క్స్ ఈజీగా సంపాదించుకోవచ్చు అన్నమాట ట్రాన్స్లేషన్ కి. ఓకేనా? అందరూ కూడా ఇది బై హార్ట్ చేయండి. బాగా బై హార్ట్ చేస్తే నెక్స్ట్ సాటర్డే, ఇప్పుడు నేను సాటర్డే, రేపు ఏం వారం? థర్స్డే ఫ్రైడే కాకుండా సాటర్డే రోజున నేను కంపల్సరీ మిమ్మల్ని అడుగుతాను. అందరూ నేర్చుకోండి. అలా అడుగుతాను కదా అని చెప్పేసి మీరేమో క్లాసు రావడం లాంటిది రాకపోవడం చెయ్యొద్దమ్మా. ఏముంది, నేర్చుకోండి. తెలిసిన వాళ్ళు చెప్తారు, తెలియని వాళ్ళు చెప్పరు, అంతే. ఏముంది, బట్టి బట్టి చదువుతారు. అంతే తప్ప క్లాసులు మానేయడం చెయ్యొద్దమ్మా. నేను అడుగుతున్నాను అనేటప్పటికి కొంతమంది ఏమైపోతున్నారు, డ్రాప్ అయిపోతున్నారు. అలా అవ్వద్దు. ఎందుకు భయం? అర్థమైందా? నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నాను, మీరు నేర్చుకుంటున్నారు, అంతే. అర్థమైందా? దీంట్లో భయపడిపోయి పారిపోయి చేయాల్సిన పని ఏంటి? ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసమే మీకు ఇవన్నీ నేర్చుకున్నాం మేము, అంతే తప్ప మీరు పారిపోతే ఎలా అమ్మా? ఓకేనా? సరేనా? ఇంకా నెక్స్ట్ అసైన్మెంట్లు ఎవరైతే పెట్టలేదో వాళ్ళందరూ కూడా పెట్టాలి. ఓకేనా? ఈ సుమారు రావట్లేదు, అసలు క్లాస్కే రావట్లేదు. రుద్రంపల్లి హిమబిందు నిన్న వచ్చింది, ఈ రోజు రాలేదు. హిమబిందు ఈ రోజు వచ్చిందా? రాలేదు. రుద్రంపల్లి హిమబిందు రాలేదు ఈ రోజు. నెక్స్ట్ భుజగాని లావణ్య కూడా రావట్లేదు అమ్మాయి. బర్త్డే తేజాంజలి నిన్న వచ్చింది, ఈ రోజు రాలేదు. స్నేహ వచ్చిందా ఈరోజు? బైకాటి స్నేహ ఈ రోజు రాలేదు. అలాగే కదిరి అఫియా కూడా రావట్లేదు. తర్వాత తలారి సుప్రియ కూడా రావట్లేదు. లక్ష్మీ మినీలా వచ్చింది. యాస్మిన్ బాను వచ్చింది. తర్వాత మేకల పల్లవి కూడా రావట్లేదు. తర్వాత సైబాటి భాగ్యలక్ష్మి వచ్చింది. వచ్చిన వాళ్ళు ముగ్గురు ఎవరు అసైన్మెంట్లు పెట్టలేదు నాకు. స్నేహ, మా నందిని, నువ్వు అసైన్మెంట్ పెట్టలేదు. నందిని ఈవినింగ్ పెడతాము. ఈ రోజు ఈవినింగ్ పెట్టేయాలి. తర్వాత రాపూరి గౌతమి, పప్పూరి గౌతమి, పి గౌతమి కూడా పెట్టలేదు. తర్వాత సాకే కవిత కూడా పెట్టలేదు. అసైన్మెంట్లు రాయాలమ్మా, అర్థమైందా? కుల్సం బైజాకూర్ కుల్సం కూడా పెట్టలేదు. మ్యామ్ ఇప్పుడు పెట్టేశాను మ్యామ్. పెట్టావా? ఓకే. ఎస్ మ్యామ్. మెయిల్ నెక్స్ట్ అందరూ కూడా ఏంటి, ఇప్పుడు ఈ ట్రాన్స్లేషన్స్
బాగా నేర్చుకొని అందరూ కూడా, ఓకేనా, నేర్చుకొని బై హార్ట్ చేసుకొని నాకు సాటర్డే మీరు అందరూ నాకు చెప్పాలి. ఓకేనా, చెప్తారు కదా. నెక్స్ట్ నేను సంధి విచ్ఛేద్ చెప్పానా మీకు? సంధి విచ్ఛేద్ చెప్పానా? నో మ్యామ్. చెప్పలేదు కదా. సంధి విచ్ఛేద్ చూడండి, మీకు ఏంటి అంటే మీకు ఏంటంటే ఒక 10 పదాలు ఇచ్చేసి ఒక 5 పదాలని సంధి విచ్ఛేద్ అంటాడు అంతే. संधि का नाम नहीं पूछता है, केवल वह पूछता है कि क्या संधि विच्छेद कीजिए. అతనే ఏంటంటే మీకు ఎగ్జామ్ లో ఓన్లీ సంధి విచ్ఛేద్ చేయమంటాడు అంతే తప్ప సంధి రాయమని సంధి పేరు రాయమని చెప్పడమాట. మీరు ఓన్లీ విభజన కన్నా అంతే, విభజించి రాస్తారన్నమాట. గిరీంద్ర చూడండి, గిరి ప్లస్ ఇంద్ర గిరీంద్ర. సదైవ, సదా ప్లస్ ఏవ్ సదైవ. सदानंद, सदा प्लस आनंद. नीरह, नीरस, निह प्लस रस. परोपकार, पर प्लस उपकार. स्वल्प, सु प्लस अल्प. जगन्नाथ, जगत प्लस नाद. पवन, पो प्लस अन पवन. तपोवन, तपह प्लस वन तपोवन. అంటే మీరు ఏంటంటే సంధి విచ్చేది విడగొట్టి రాయడమే, పదాలకు విడిగా అర్థం వచ్చేలాగా మీరు విడగొట్టుకొని రాయడమే. ఇవన్నీ కూడా ఏంటంటే మహీంద్ర, మహీ ప్లస్ ఇంద్ర మహీంద్ర. స్వాగత్, సు ప్లస్ ఆగత్ స్వాగత్ అని. విసర్గ, తప ప్లస్ వన్ అంటే తపోవన్ విసర్గ సంధి. మనఃయోగ్, మనఃయోగ్, మనోయోగ్, మనః ప్లస్ హర్ మనోహర్, ఇవన్నీ విసర్గం వస్తాయి అన్నమాట. ఇలా విసర్గం వచ్చే వాటిని విసర్గ సంధి అంటాం. మీకు సంధులు అవి తర్వాత ఈ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కోటి కాల్ సంధి అన్ని ఒక్కోటి విడివిడిగా మొత్తం చెప్పుకొని వస్తాను నేను, ప్రయోగాలు అవన్నీ. అంతేనా, ఇలాగ సిలబస్ ఇవన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఏమేమి ఇచ్చారో అవన్నీ ఒకసారి రివిజన్ చేసేసుకుంటే మీరు ఆల్రెడీ మీకు ఇవన్నీ చాలా సార్లు చెప్పాను. నేను ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ కూడా మీరు ఫుల్ వచ్చేయాలమ్మా. హిందీలో అందరికి ఎప్పుడు చూస్తున్నాం కదా, అందరికి 90లే వస్తాయి తప్ప ఎవరికి తక్కువ ఉండట్లా. మొన్న చాలా మందికి అందరికి 80 అబౌవ్లే వచ్చినాయి, ఎవరికి తక్కువ లేదు. మీరేంటంటే ఉన్నదల్లా మంచిగా బాగా ప్రాక్టీస్ చేసి తప్పులు లేకుండా రాసి ప్రాక్టీస్ చేసుకొని చదివితే ఈజీగా మీకు 80 తక్కువ రావు, 90కి కూడా తక్కువ రావు మీరు కరెక్ట్ గా చదివారు అంటే. ఎందుకంటే మీకు అంత క్లారిటీగా నేను అన్ని చెప్తున్నాను మీకు. ఇంకా మీ బాధ్యత ఏంటంటే మీరు చదవాల్సిందే. మీరు కొంచెం ఇంట్రెస్ట్ పే చేసి చదివితే ఆటోమేటిక్ గా మీకు 90 అబౌవ్ ఈజీగా వస్తాయి అన్నమాట. ఏమాత్రం తక్కువ మార్కులు అయితే రావు. ఓకేనా. ఇది కూడా ఏంటంటే సంధి ఇచ్చేది కూడా మీరు ఏంటంటే మీకు సంధి గురించి విడివిడిగా చెప్పేటప్పుడు ఇవి ఎలా వచ్చినాయి అనేసి నేను విడివిడిగా ఒక్కోటి చెప్తాను. ఓకేనా. మీకు ఇప్పుడు వాక్యమే ప్రయోగం, సంధి విచ్ఛేద్, నెక్స్ట్ ట్రాన్స్లేషన్, మూడు కూడా ఏం ప్రాబ్లం లేదు. మీరు మూడింటిలోనూ మార్కులు యాజ్ టీజ్ గా మీరు తెచ్చుకోవచ్చు. అర్థమైందా? క్లియర్ గా మీరు రాయొచ్చు. ఓకేనా, అర్థమైందా? హలో, ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? ట్రాన్స్లేషన్స్ ఇంకా అవి ట్రాన్స్లేషన్ లో ఏమైనా డౌట్లు ఉన్నాయా? మ్యామ్ సాటర్డే హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఒకటే అడుగుతారా, టోటల్ హిందీ టు ఇంగ్లీష్ కూడా అడుగుతారా? రెండు అడిగేస్తానమ్మా. ఓకే మ్యామ్. రెండు అడుగుతాను, అవి చదవండి, పదాలు బాగా చదవండి అమ్మాయిలు. ఓకేనా, రెండు అడుగుతాను, అందరిని ఒక్కొక్కరిని అడుగుతాను, చెప్తారు కానీ. ఓకేనా. నెక్స్ట్ సెమినార్ టాపిక్ లో పాటు చెప్తారు కానీ చెప్తానులే నేను. రెండు టాపిక్స్ నేను అడుగుతాను, రెండు ఏది అడిగినా నాకు హిందీలో ఏమంటారు అంటే హిందీలో చెప్పాలి, తెలుగు హిందీ ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఇంగ్లీష్ లో చెప్పాలి. కొంచెం బాగా బై హార్ట్ చేయండి. ఇంట్లో ఖాళీగానే ఉన్నారు కదా కూర్చొని, అంటే ఖాళీగా అంటే మిగతా వర్కులతో పాటు ఇది కూడా ఒక వర్క్ చదివేసుకోండి. ఓకేనా, సరేనా? ఓకే మేడం. సరే మరి ఇంకా క్లాస్ లో ఓకేనా ఉన్నమైతే, సరేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే అమ్మాయిలు, సరే మరి ఉంటా.